డేటా ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నా. డేటా సమ్ డేటా సెట్ నేమ్ ఈజ్ నేనేమంటే సారీ డే క్యాల్కులేషన్ అంటున్నాను. ఓకేనా. సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఇన్పుట్. సో ఇన్పుట్లో నేను ఏం చేస్తున్నట్టు ఒక సబ్జెక్ట్ ఐడిని డిఫైన్ చేస్తున్నాను, డిఎండిటీసీని డిఫైన్ చేస్తున్నాను, అలాగే వచ్చేసి ఆర్ఎఫ్ఎస్టీ డిటీసీని కూడా క్రియేట్ చేస్తున్నాను. ఈ రెండు వేరియబుల్స్ క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం నేను ఇక్కడ ఇస్తున్నాను. లేకుంటే మీకు డేటాలో మీరు డిఎం ఆల్రెడీ మీకు డేటా కరెక్ట్గా ఉంటే మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్కి మీకు ఇంపార్టెంట్ కాబట్టి నేను డేటా లైన్స్లో చూపిస్తున్నాను మీకు ఐడియా రావడానికి. సో దీని తర్వాత డేటా లైన్స్ యూజ్ చేయండి. మనం ఇలా డేటా లైన్స్ యూజ్ చేసేసి సో 101 అనే సబ్జెక్ట్కి రైట్ స్పేసెస్ ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. ఓకేనా. సో 101 అనే సబ్జెక్ట్కి ఎప్పుడైనా ఇతను 2020 మనం అనుకున్నది కదా 01-10 నాడు ఇతను డెమోగ్రఫీ కలెక్షన్ చేస్తే 2020 01 11కి ఇతను ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అదే 102 పేషెంట్ 2020-01-12కి అవుతే కలెక్షన్ తీసుకుంటే అదే రోజు ఇతను ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. అదే 103కి వచ్చేసరికి 2020-01- ఇతను సంథింగ్ అరౌండ్ 15కి అయితే ఇతను 2020-01-14కి ఇతను ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇలా ఉంది డేటా. ఓకేనా. ఇప్పుడు నేను ప్రాక్ ప్రింట్ చేస్తాను, ఒకసారి రన్ చేసి చూద్దాం మనం. సో ఇది డేటా ఎలా రీడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. డేటా కరెక్ట్గా రీడ్ కావాలి, డేట్స్ కూడా. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు రన్ చేసినప్పుడు 8 దాకానే రీడ్ అవుతుంది, అంతకన్నా ఎక్కువ రీడ్ కాదు, అంటే కట్ ఆఫ్ అయిపోయింది మనకి. ఈ 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ రీడ్ చేయాలంటే ఏం చేస్తాం మనము, లైక్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కర్సర్ పొజిషన్ చేస్తాను. నేను ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇది 5th, ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇది 15. అప్పుడు నేను ఏం చేస్తే ఇక్కడికి వచ్చేసేసి 5 to 15 అంటాను. అలాగనే ఇక్కడ పొజిషన్ ఎక్కడ ఉంది, ఇది 16th, ఇక్కడికి ఎక్కడ ఉంది 26, అప్పుడు 6th to 16th అని డిఫైన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి నేను రన్ చేస్తే ఇప్పుడు నాకు డేటా కరెక్ట్గా రీడ్ అయింది. ఓకే, ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. 6 to 26 కదా, సరే తప్పించాను. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి రన్ చేస్తాను అనుకో, ఇది ఎక్కడ ఉంది, ఇది 16th, 16 to 26. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి రన్ చేస్తే రైట్ దిస్ రిమూవ్ కంట్రోల్. ఇప్పుడు సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. సో రన్ చేసినప్పుడు నాకు డేటా ఇలా వచ్చింది, డిఎండిటిసి ఆర్ఎఫ్ఎస్టీ డిటిసి కదా. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైనా క్యారెక్టర్ వేరియబుల్ ఉన్నప్పుడు నువ్వు క్యాల్కులేషన్ చేయడానికి కుదరదు, అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఏం చేయాలి మరి, నువ్వు ఆ క్యారెక్టర్స్ని న్యూమరిక్ కింద కన్వర్ట్ చేయాలి కదా. ఇది ఇప్పుడు ఏ టైప్లో ఉంది, YYMMDD ఫార్మాట్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఏ టైప్లో ఉందో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాక్ ప్రింట్ తీసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. డేటా సెట్ నేమ్ ఇస్తాం DY cal1 అని డిఫైన్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, సెట్ ఏంటిది DY cal. ఓకేనా. ఇక్కడి నుంచి కండిషన్ ఇచ్చాను. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటిది, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నేను లైక్ వీ నీడ్ టు డూ సమ్ డిఫరెంట్ క్యాల్కులేట్, అంటే క్యారెక్టర్స్ని న్యూమరిక్ కింద కన్వర్ట్ చేయాలి, అంతే కదా. అప్పుడు ఏం చేస్తాను నేను, ఫస్ట్ వేరియబుల్ని తీసుకుందాం, డిఎండిటిసి ఇలా రాయండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ వేరియబుల్ని న్యూమరిక్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి, ఇన్పుట్ బ్రాకెట్ యూజ్ చేసి ఇన్పుట్ అని అప్లై చేయండి, అయిపోతుంది. మరి ఆ డిఎండిటిసిలో ఉన్న టైప్ ఏంటిది, YYMMDD10 అప్లై చేయండి. చేసిన తర్వాత ఫైనల్గా ఏ వేరియబుల్ స్టోర్ కావాలి నీకు, నాకు డిఎండిటీలో స్టోర్ కావాలి, అంతే. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రన్ చేద్దాం మనం, ఏదైనా ఒక్కొక్కసారి రన్ చేసుకుంటూ వెళ్ళండి. డేటా ఈజ్ ఈక్వల్స్ టు DY cal. ఓకేనా, cal1 రైట్. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి రన్ చేస్తాను, చేశానా, వచ్చింది, డేస్లో వచ్చింది, ఓకే ఫైన్. బట్ ఒకటి కాదు కదా, రెండు రావాలి కదా, ఆర్ఎఫ్ఎస్టీ డిటిసి కూడా రావాలి. అప్పుడు ఏం చేస్తావు, ఇదే కాన్సెప్ట్ని అప్లై చేసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ ఫంక్షన్ కాదు వేరియబుల్ రాయాలి, ఆర్ఎఫ్ఎస్టీ డిటిసి. ఇప్పుడు బ్రాకెట్ యూజ్ చేద్దాం. ఓకేనా. ఏది ఫంక్షన్ ఇచ్చేయాలి, ఇన్పుట్ ఫంక్షన్. ఎందుకు, క్యారెక్టర్ న్యూమరిక్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే YYMMDD10 అని డిఫైన్ చేస్తాను. ఓకేనా, సెమీకాలన్ ఇచ్చేసేసి ఇక్కడ విల్ బి యూజింగ్ ఏంటిది RFSTDT డిఫైన్ చేస్తున్నాను ఇలా, అంతే కదా. రైట్. ఇప్పుడు ఈ రెండు వేరియబుల్స్ ఒక్కసారి చూద్దాం మనం, రీడ్ అయినా కాలేదా చెక్ చేద్దాం మనం. ఓకే, రెండు కరెక్ట్గా ఉన్నాయి.
ఓకేనా? క్లియర్ కదా? డన్. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఫార్ములాని డిఫైన్ చేయడమే నా ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను ఫార్ములాని ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే డిఎం డివై, అంటే ఈ వేరియబుల్ నేను క్రియేట్ చేయాలి. మరి ఈ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే నీకు ఏ ఏ వేరియబుల్స్ కావాలి? నాకు డిఎం డిటి కావాలి, అలాగనే ఆర్ఎఫ్ ఎస్టీ డిటి కావాలి. ఈ 2 వేరియబుల్స్ కావాలి. డిఎం డిటి కావాలి, ఆర్ఎఫ్ ఎస్టీ డిటి కావాలి. ఓకేనా? ఈ 2 వేరియబుల్స్ ఉంటే నేను చేయగలుగుతాను. ఓకేనా? ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటిది? ట్రీట్మెంట్ కన్నా ముందు గనక ఒకవేళ డేట్ ఉంటే, ఏది కలెక్షన్ డేట్ ఉంటే ఏం చేయాలి నువ్వు? సింపుల్‌గా ఇక్కడ బ్రాకెట్ యూజ్ చేసేసి డిఎండిటి మైనస్ ఆర్ఎఫ్ఎస్టీ డిటి అంటే అయిపోతది. అంతే, సింపుల్. ఇదొక ఫార్ములా. ఇంకా ఎల్స్‌లో ఏం లేదు. ఫస్ట్ సింపుల్ లాజిక్. నేను అనుకున్న కాన్సెప్ట్ అయితే ముందు, తర్వాత లేకుంటే అదే రోజు గాని, తర్వాత గాని. ఇదే కదా మనం అనుకున్నది. ఒకవేళ ట్రీట్మెంట్ కన్నా ముందు గనక కలెక్షన్ డేట్ ఉంటే డిఎండిటి మైనస్ ఆర్ఎఫ్ఎస్టీ డిటి అని. సో ఇప్పుడేందంటే నేనేమంటున్నానంటే ఒకవేళ ఓకే. సరే. ఉంటే ఓకే. డిడక్ట్ చేస్తాం. ఒకవేళ లేకపోతే? తర్వాత ఉంటే, అదే రోజు ఉంటే? అప్పుడు సింపుల్‌గా ప్లస్ యాడ్ చేయాలి నువ్వు. ప్లస్ యాడ్ చేసేసి బ్రాకెట్ యూజ్ చేసేసి డీఎండిటీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ ఎస్టీ డిటి అని అప్లై చేస్తే సరిపోతది. ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏం చేసినాం? ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. ట్రీట్మెంట్ అదే రోజు గాని, తర్వాత గాని ఏమైనా కలెక్షన్ డేట్ ఉందో చెక్ చేసుకుంటది ఇందులో. ఉంటే ఇది డిడక్ట్ చేసి +1 యాడ్ చేస్తది. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అదే రోజు గాని, తర్వాత గాని కలెక్షన్ డేట్ ఉందో లేదో చెక్ చేసుకుంటది. ఒకవేళ ఉందనుకో డిడక్ట్ చేసి ప్లస్ చేస్తది. ఒకవేళ లేదనుకో జస్ట్ సింపుల్‌గా డీఎండిటీ మైనస్ ఆర్ఎఫ్ఎస్టీడిటీ ఏస్తది. ఓకేనా? ఇప్పుడు నేను ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి నేను రన్ చేశాననుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు డే క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి. అంటే ట్రీట్మెంట్‌కి ఒక రోజు ముందు ఇతను డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు. 12వ తారీఖు అంటే 12థ్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటే 12థ్‌కి కలెక్షన్ డేట్ అయింది. అంటే ఇది 1 డే అవుతది. ఎందుకంటే 0 అవుతది యాక్చువల్‌గా. కానీ +1 యాడ్ చేయాలి కదా! 1 వచ్చింది. ఇది ట్రీట్మెంట్ ఎప్పుడైంది? 14థ్ నాడు అయింది. కలెక్షన్ ఎప్పుడైంది? 15థ్ అయింది. అంటే బేసిక్‌గా అయితే 1 రావాలి. కానీ +1 యాడ్ చేయాలి కదా! ఎందుకంటే ట్రీట్మెంట్ తర్వాత ఉంది కాబట్టి +1 యాడ్ చేస్తున్నాం. అంటే 2 డేస్. అంటే ఇతను 2 డేస్ తర్వాత డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు అని మనకి క్లారిటీ వస్తుంది. ఓకే. ఇది బానే ఉంది. బట్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్కీ పాయింట్ ఉంది. ఏంటిదనంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న దాంట్లో ప్రతి పేషెంట్‌కి ఒక్క మిస్సింగ్ రికార్డ్ లేకుండా ఉంది. చూసారా? ఒక్క మిస్సింగ్ రికార్డ్ కూడా లేదు ఇక్కడ. ఎవ్వరికీ లేదు మిస్సింగ్ రికార్డ్. అంటే ఈ 101కి, 102కి, 103 పేషెంట్‌కి ఎవ్వరికీ మిస్సింగ్ రికార్డ్ లేదు. ఒకవేళ ఏదైనా పేషెంట్‌కి కలెక్షన్ డేట్ లేకపోయినా, లేదా ట్రీట్మెంట్ డేట్ లేకపోయినా, సో, మనకి డీఎండీవై క్యాలిక్యులేషన్ కాదు. అది అందరికీ తెలుసు. అంటే రెండిట్లలో 2 డేట్స్ ఉంటేనే క్యాలిక్యులేషన్ కావాలి. ఇప్పుడు రెండిట్లో ఒక డేట్ లేదనుకో ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తావు? చేయలేవు కదా! అసలుకే కుదరదు. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయాలి. ఇక్కడ సింపుల్‌గా ఇక్కడికొచ్చేసేసి ఇఫ్ అని మిస్ అనాలి. మిస్ ఆఫ్ అంటే మిస్ ఆఫ్ అంటే ఎందుకంటే నంబర్ ఆఫ్ మిస్. ఇఫ్ మిస్ ఆఫ్ ఆర్ఎఫ్ఎస్టీడిటి కామా డిఎండిటి ఇలా అప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటాం. దెన్ ఇది కాన్సెప్ట్. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంది? ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు నా దగ్గర ఆర్ఎఫ్ఎస్టీడిటి ఉంది. ఇప్పుడు నా దగ్గర డిఎండిటి ఉంది. ఆర్ఎఫ్ఎస్టీడిలో డేట్ ఉంది. డిఎండిటిలో కూడా డేట్ ఉంది. అంటే ఇది 0 అవుతది. ఇందులో ఆర్ఎఫ్ఎస్టీడీ డేట్ ఉంది. ఇందులో లేదు. అంటే ఇది 0 కాదు. ఇందులో ఆర్ఎఫ్ఎస్టీడీటీ లేదు. కానీ డిఎండిటి ఉంది. ఇది 0 కాదు. ఇందులో ఆర్ఎఫ్ఎస్టీడీటీ ఉంది కదా! ఇందులో కూడా ఆర్ఎఫ్ఎస్టీడీటీ ఉంది. డిఎండిటి ఉందనుకో ఇది 0 అవుతది. అంటే దేనికైతే 0 ఉందో దానికి మాత్రమే డీవై క్యాలిక్యులేషన్ చేయాలి. డీవై క్యాలిక్యులేషన్ కావాలి. అంటే ఇక్కడ డీవై క్యాలిక్యులేషన్ వస్తది. అండ్ తర్వాత ఇక్కడ కూడా డీవై క్యాలిక్యులేషన్ వస్తది. దీనికి మాత్రం డిఫైన్ కాదు. అసలుకే కాదు. అర్థమైందా? గాట్ ఇట్ రైట్? సో, ఇది కాన్సెప్ట్. అంటే డీవై అనేది ఏందనంటే ఎక్కడైతే 2 డేట్స్ ఉంటాయో అక్కడ మాత్రమే డే క్యాలిక్యులేషన్ చేస్తది. అది ఇఫ్ మిస్ ఆఫ్ ఆర్ఎఫ్ఎస్టీడీటీ కామా డిఎండిటి దాని మీనింగ్ ఏందంటే ఈక్వల్ టు 0 అంటే 2 డేట్స్‌లలో డేట్ గనుక ఉంటే డీవైని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదన్నా ఈ రెండిట్లో ఏ ఒక్క డేట్ గనుక లేకపోయినా డీవై అనేది క్యాలిక్యులేట్ చేసటానికి కుదరదు. సో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇది, ఇది మన ఫస్ట్ ఫార్ములా. మనం అనుకున్నాం కదా! 2 ఫార్ములాస్ ఉన్నాయి అనుకున్నాం కదా! ఇదొక ఫార్ములా. మీకిది నచ్చితే ఇది ప్రొసీడ్ అవ్వండి. అంటే మీకు నచ్చుతదంటే దాని మీనింగ్ ఏందన్నట్టు? అవుట్‌పుట్‌లో చూసినప్పుడు మీకు క్లారిటీగా ఉండాలి. ఓకే. ఇది బానే ఉంది గదా! సౌండ్స్ గుడ్.
ఓకే. అంటే -1 వచ్చింది కదా! కరెక్టే కదా! ట్రీట్మెంట్ కన్నా ముందు కాబట్టి -1 వచ్చింది. ఓకే. కరెక్టే. ఇది 2 సేమ్ అయినాయి కాబట్టి 0 రావాలి. కానీ +1 యాడ్ చేయమన్నారు కాబట్టి ఓకే. తర్వాత వచ్చింది కాబట్టి 1 రావాలి. కానీ +1 యాడ్ చేయమన్నారు కాబట్టి 2. ఇది ఓకే. బానే ఉంది ఈ ఫార్ములా. సో, ఇలా మీరు ఇలా చెక్ చేసుకొని మీరు అనలైజ్ చేసి డాటాని శాంపుల్‌గా ఒక రాండమ్‌గా ఒక 2, 3 రికార్డ్స్ తీసుకొని చెక్ చేసి మీకు కరెక్ట్‌గా అనిపించినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. లేదు, లేదు సార్ నాకలా వద్దు. ఇంకో తిరిగి యూజ్ చేయాలి. ఇంకో తిరిగి ఎలా? ఇంకొక తిరిగి ఇంకో వేరే ఫార్ములా కూడా నేను యూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఆ సినారియో కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అదేందంటే చూద్దాం ఒకసారి. ఆ ఫార్ములా ఏంటిదనేది చూద్దాం మనం క్లియర్‌గా. సో, వాట్ విల్ డూ విల్ జస్ట్ డిస్కస్ ఇన్ డీటెయిల్.